కంచర్ల విజయభాస్కర్ గారు వినిపిస్తుందన్నమాట. వినిపిస్తుంది. సో ఎస్ సార్, చెప్పండి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పెద్ద తలకాయలు అందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా బయటకు వస్తున్నారు. ఏదైతే 2019 నుండి 2024 వరకు జరిగినటువంటి ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఈ స్కామ్లో ఏదైతే ఉందో అందరినీ కూడా ఈడీ అధికారులే కానీ, అదేవిధంగా సిట్ అధికారులే కానీ అందరినీ కూడా బయటకు తీస్తున్నారు, అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం పైన? సరైన విచారణ జరుగుతుందా? సరైన దర్యాప్తు జరుగుతుందా? ఈ అరెస్ట్లో వెనుక కూడా మొత్తంగా కూడా అన్ని ప్రాపర్గా జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారా? అదే ఇప్పుడు సిట్ విచారణ పూర్తి చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి అప్పచెప్పడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగడం అంటే అది చాలా కీలక పరిణామం అని అర్థం చేసుకోవాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు క్షుణ్ణంగా మైక్రో లెవెల్లో పరిశోధన చేస్తుంది. దానికి సంబంధించి ఆల్రెడీ ఆ మధ్య ఒకసారి దాడులు జరిగాయి. మరలా ఈరోజు మొత్తం 15 ప్రాంతాల్లో దాడులు చేసినట్టు, 10 నుంచి 15 ప్రాంతాల్లో దాడులు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. పోతే అందులో ముఖ్యమైన సూత్రధారిగా పేర్కొనబడే రాజిక్ కసిరెడ్డి, ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సరే, కారుమూరు నాగేశ్వరరావు గారి ఇళ్లల్లో, కార్యాలయాల్లో సోదాలు జరిగినట్టుగా మనం విన్నాం. అయితే ఆయన ఆ సోదాలు జరిగినప్పుడు అక్కడ తణుకులో ఉన్నాడు. పోతే వాళ్ళ పార్టీ కార్యక్రమం ఏదో ఉంది, రేపు నేను అక్కడ పాల్గొంటున్నాను, నేను అరెస్ట్ కాలేదు అని చెప్తున్నాను. అరెస్ట్ అనేది అధికారికంగా కూడా వాళ్ళు కూడా ప్రకటించలేదు. ఈడీ కార్యాలయం ప్రకటించలేదు, సిట్ కార్యాలయం కూడా ప్రకటించలేదు, ఎవరు ప్రకటించలేదు. జస్ట్ ఊహాగానాలు. కానీ ఆయన దానికి కౌంటర్ గా ఒక వీడియో రిలీజ్ చేసి నేను క్షేమంగానే ఉన్నాను, ఇంకా అరెస్ట్ కాలేదు, పోతే నేను యాదవ కులం కాబట్టి నా మీద ఈ విధంగా అసలు కుల ప్రస్తావన ఎందుకు? అందరూ మానవులు అంటారు, అందరూ సమానమే అంటారు, మళ్ళీ కులం ప్రస్తావన తేవడం ఎందుకు అక్కడ? అంటే రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు ఇచ్చింది, సమాన అవకాశాలు ఇచ్చింది. అదే విధంగా నేరం చేస్తే సమానంగా అందరూ కుల రహితంగా, మత రహితంగా, ప్రాంత రహితంగా, భాషా రహితంగా అందరూ హాజరు కావాలి ఏది విచారణకి. దానికి కుల ప్రస్తావన తేవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇప్పుడు ఇది మీరు పేర్కొన్నట్టుగా మీ ఉపోద్ఘాతంలో 2019-24 మధ్య ఆ 5 years పీరియడ్ లో ముఖ్యంగా ఇంతకుముందు ప్రైవేటు వాళ్ళ అధీనంలో ఉండేటటువంటి వేలంపాటల ద్వారా ప్రైవేటు వాళ్ళకి ఇచ్చే సంస్కృతి ఉండేది. ఈ లిక్కర్ షాప్స్ ప్రభుత్వం తానే చేస్తాను, ముందు మద్యపాన నిషేధం చేస్తామని వాళ్ళు ప్రకటించారు. సరే, అధికారంలో రాకముందు అలా ప్రకటించారు. సరే, ఏరు దాటిన తర్వాత ఓడమల్లయ్య పోయి బోడిమల్లయ్య అన్న చందంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మరి లిక్కర్ పాలసీ మారుస్తున్నాము, మద్యపాన నిషేధం సంగతి దేవుడు ఎరుగు, ముందు లిక్కర్ షాపులు ఓపెన్ చేస్తున్నాం గవర్నమెంట్ పరంగా, ప్రైవేట్ వ్యక్తులకి మొత్తం ఆదాయం అంతా గవర్నమెంట్కి చెందుతుంది, ఆ ప్రైవేట్ వాళ్ళు తినే బదులు ఇదంతా గవర్నమెంట్కి వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మభ్య పెట్టడం జరిగింది. అవునా, చాలా తెలివిగా ఉంది ఆలోచన, చాలా మంచి ఆలోచన కదా ఇది. ప్రభుత్వానికి ఆదాయం వస్తే ప్రజలందరికీ చెందుతుంది కదా ఆ యొక్క ఆదాయం అనేది ప్రజలు ఉద్దేశపడ్డారు. తీరా చూస్తే ఏమైంది అంటే ప్రీమియం బ్రాండ్స్, పాపులర్ బ్రాండ్స్ అన్నిటినీ తీసేసి పోతే కొత్త కంపెనీలు, నూతనంగా వచ్చిన కంపెనీలు, అదేవిధంగా చీప్ లిక్కర్ తయారు చేసే కంపెనీల బ్రాండ్స్ ఎక్కువ కమిషన్ ఇస్తారు కాబట్టి వాటిని ప్రవేశపెట్టారు. అంటే వాటితో ప్రజల ఆరోగ్యం చెడిపోయింది. పైగా వాటికి రేట్లు కూడా మామూలు రేట్లు కాకుండా చాలా అధిక రేట్లు పెట్టారు. వాళ్ళ హయాంలో ఇట్లా 3 సార్లు ఏమో మరలా తగ్గించుకుంటా వచ్చేది ఎన్నికల నాటికి. బాగా అధిక రేట్లు పెట్టి దాన్ని క్రమేణా తగ్గించుకుంటా, అంటే విపరీతమైన విమర్శలు వెలువెత్తే నేపథ్యంలో, ఒకవైపు మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో ఆ చీప్ లిక్కర్ తాగి, ఒకవైపు కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య, లివర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో వస్తున్న విమర్శల్ని దాటిని తట్టుకోవడానికి కొంత ధరలు ప్రణాళికను కొంత తగ్గించుకుంటూ రావడమే కాకుండా, పైగా మేము ధరలు పెంచింది ఇంకొక రకంగా చెప్పుకొచ్చారు. ఎందుకు పెంచామంటే ఆదాయం కోసం కాదు, మరలా ప్లేట్ మార్చారు. ఆదాయం కోసం కాదు, లిక్కర్ అనేది మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదని పదే పదే మీడియా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ధరలు ఎక్కువ పెడితే షాక్ కొడుతుంది, సగటు మనిషి లిక్కర్ కొనలేడు,
కాబట్టి మేము ఈ విధంగా మేము ధరలు పెంచామని చెప్పారు. తర్వాత ఇది పదే పదే వెంటపడతా ఉంటే మీడియా కొంతకాలానికి ఏవో ఎన్నికలు మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు అవి వస్తుంటే కొంత తగ్గించారు. అదే విధంగా మరలా శాసనసభ ఎన్నికల నాటికి ఇంకా తగ్గించారు. ఇలా మధ్యలో 3 సార్లు ఏమో లిక్కర్ రేట్లు తగ్గించుకుంటా వచ్చినా అయినా అవి చీప్ లిక్కర్. పోతే న్యూ బ్రాండ్స్ అంటే ప్రజలకి ఈ మద్యపానం అలవాటు ఉండే వాళ్ళకి అలవాటు లేనటువంటి ఈ మద్యాన్ని పోతే చీప్ లిక్కర్‌ని అదే విధంగా అధిక ధరలకి ఈ మద్యపానం అమ్మడంతో ఇళ్లల్లో గొడవలు ప్రారంభమయ్యాయి. పైగా వాటికి అక్కడ పర్మిట్ రూమ్స్ లేకుండా చేశారు. పర్మిట్ రూమ్స్ లేకుండా చేస్తే వాళ్ళు ఎక్కడ తాగాలి? ఇంటికి ఎత్తుకుపోయి తాగాలి. ఇంటికి ఎత్తుకుపోయి తాగితే భార్యని ఎదురుగానో, పిల్లలు ఎదురుగానో కూర్చొని తాగాలి. అక్కడ ఇంట్లో గొడవలు ప్రారంభమైనాయి. అంటే ఒక పరిణామానికి అనేక పరిణామాలు. అంటే ఇంట్లో గొడవలు ప్రారంభం. ఇంట్లో చాలా కొట్లాటలు, పోలీస్ కేసులు. పోతే ఇంట్లో కొట్టుకొని గొడవలు పడి గాయాల పాలైన వాళ్ళున్నారు. మరణించిన వాళ్ళున్నారు. కేసులు పెట్టుకున్నోళ్ళు భార్యాభర్తలు, పిల్లలు కేసులు పెట్టుకున్న సందర్భాలున్నాయి. ఇవే కాకుండా చీప్ లిక్కర్ తాగి అనేక వేల మంది మరణించారు. అదే విధంగా చీప్ లిక్కర్‌తో వేలాది మంది హాస్పిటల్ పాలై కోట్లాది రూపాయలు హాస్పిటల్స్ చెల్లించిన నేపథ్యం ఆ యొక్క వారు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ మద్యం దుకాణాల విషాదగాథది. పోతే సరే అది అలా ఉంటే వీళ్ళ చీప్ లిక్కర్ బ్రాండ్స్, న్యూ బ్రాండ్స్ తీసుకొచ్చారు కదా! పాపులర్ బ్రాండ్స్ ప్లేస్‌లో. మరి అక్కడ వచ్చినటువంటి అధిక కమిషన్‌లతో వీళ్ళు ఆ డబ్బు రోజు 50-100 కోట్ల మధ్యలో ఈ ముడుపులు వస్తా ఉంటే వీటిని 5 సంవత్సరాల పాటు దాచేయాలి. పోతే ఇందులో రాజకాశి రెడ్డి, ఆ చాణక్య అనే అతను, బాలాజీ గోవిందప్ప, పోతే విజయసాయి రెడ్డి, పోతే ఇలా ఇంకా వాసుదేవరెడ్డి బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్. వాళ్ళ బంధువు నరసింహారెడ్డి, అదే విధంగా కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్‌డి. వీళ్ళందరి పాత్ర కీలకంగా ఉంది. వీళ్ళందరికీ బాస్ ఒకాయన. ఆ బాస్ కింగ్ పిన్ అనేది రేపో మాపో ఆ విషయాలు కూడా బయటకు వస్తాయి. వాస్తవాలు ఎల్లకాలం దాచలేరు. నిజం నిప్పు లాంటిది. అది ఎప్పటికైనా బహిర్గతం అవుతుంది. పోతే ఈ నేపథ్యంలో ఈ హవాలాలు, పోతే అదే విధంగా మనీ లాండరింగ్‌లు వీటిని తీసుకుపోయి ఎక్కడెక్కడో పెట్టడం, అక్కడ వీటి ఆదాయాలతో మళ్ళా వేరే కొత్త కంపెనీలు, షెల్ కంపెనీలు ఓపెన్ చేయడం, పోతే అనేక రకాల పెట్టుబడులు అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో, దుబాయ్ లాంటి, దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో, ఇంకా లాటిన్ అమెరికా దేశాల్లో ఈ విధంగా ఇవంతా హవాలా మార్గాలు, మనీ లాండరింగ్ ద్వారా ఇట్లా పెట్టుబడులు పెట్టారు. పోతే వాటాల దగ్గర తేడాలతో ఆ విజయసాయి రెడ్డిని దగ్గరగా రానివ్వలేదని ఆయన్ని విచారించినప్పుడు చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చిన క్లూస్ కూడా ఉన్నాయి. పోతే దాన్ని బట్టి ఇంకా వేగంగా సిట్ దర్యాప్తు ముందుకు సాగింది. ఆ తర్వాత మరలా సిట్ పూర్తిగా విచారించిన తర్వాత ఈడీకి ఇవ్వడం జరిగింది. ఈడీ ఎంటర్ కావడం అంటే అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ అందులో కీలక పరిణామాలు ఉంటేనే, కీలకమైన విషయాలు ఉంటేనే ఈడీ జోక్యం చేసుకుంటుంది. ఈ విధంగా టోటల్ గా ఇప్పటి వరకు మైక్రో, మ్యాక్రో లెవెల్‌లో జరిపిన విచారణలో